లిక్విడ్ ఫాస్టింగ్ 100 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రొవైడెడ్ వాళ్ళు రోజంతా సూప్స్ తీసుకుంటే. మీరు బాగా లావుగా అనుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎక్కువ కాలం చేయొచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే కొంతమంది అడుగుతారు నన్ను క్వశ్చన్, సార్ మా డయాబెటిక్ ఉంది, లిక్విడ్ ఫాస్టింగ్ చేయమంటారా 1 మీల్ 2 మీల్ అని. డయాబెటిక్ కానీ ఇతర డిసీజెస్ మీరు తగ్గించుకుందాం అనుకున్నట్టయితే అది లిక్విడ్ అయినా 1 మీల్ అయినా 2 మీల్ అయినా ఎటువంటి సంబంధం లేదు దానికి. ఆ పర్పస్ అయితే కేవలం వెయిట్ లాస్ త్వరగా అవ్వాలి అనుకునే వాళ్ళకి లిక్విడ్ ఫాస్టింగ్ అనేది బెస్ట్ టూల్. లిక్విడ్ ఫాస్టింగ్లో నీరసం అనేది రాదు. సైంటిఫిక్ ఏం జరుగుతుందంటే లిక్విడ్ ఫాస్టింగ్ అయినా 1 మీల్ అయినా 2 మీల్ అయినా మన డైట్లో ఒక డెఫిసిట్తో డిజైన్ చేసాం మన బిఎంఆర్ క్యాలరీస్ కంటే. సో ఆ డెఫిసిట్ని మనకు లోపల నుండి డీప్ ఫ్రీజ్ నుంచి తెచ్చుకుంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మీకు అంతే ఫుల్ క్యాలరీస్ అనే శరీరానికి అందుతాయి కాబట్టి బిఎంఆర్ ఫుల్ అవుతుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇది 100 రోజుల పైన చేసిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఆ 50 కిలోలు 60 కిలోలు తగ్గడం ఆ చేయటం అంతా ఇదంతా చాలా ఆరోగ్యకరంగా జరుగుతుంది. ఈ టైంలో మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేసినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మరీ ఓవర్ చేయకుండా తక్కువ మోతాదులో చేసుకోండి, ఇబ్బంది లేదు.